Hi, this is Priya. Welcome to Direct News. సూర్యాపేట జిల్లా మేలతూరు మండలం మేలతూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సుంబలింగేశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సుంబలింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతో దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులాగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలి, మానవులతో మనకి ఎందుకని స్వామివారు ఓరుగల్లి నుంచి మేలతూరుకు వలసకొచ్చాడు. ఇక్కడికి ఇది ఇక్కడ పెద్ద అడవి. ఈ అడవిలో స్వామివారు కొద్దిగా నాపరాయితను రుంపురోల ఆకారంగా కొద్దిగా లింగం గెలిచాడు. ఒక ఆవురాడం స్వామివారి తలకా మీద పొదుపు పెట్టి పాలుగారుస్తూ ఉంటే ఈ ఆదవరాజులు చూసి ఏంది రాయి పాలుగారుస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి కరెక్ట్ వాయువు మూలన గొల్లకొండ బావి ఉంటుంది, ఆ బావిలో పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ చూసేవరకు మళ్ళీ స్వామి వెళ్ళడం, మళ్ళీ ఆవు రావడం, మళ్ళీ పాలు కావటం, ఇతా కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరంలో పడేశారు. ఇట్లా 11 సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని. ఈ పాత గుడి కట్టించిన ఆయన పేరు గంగనమేన మల్లయ్య. యాదవరాజు కళ్ళకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీది, దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నీ రావద్దు అని ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళంలో పెరుగుతుంటాడు. 60-70 సంవత్సరాలకు ఒక బొట్టు పెరుగు, మళ్ళీ పెరుగుడు 2వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 3వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 4వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతున్నాడు. సగభాగం 6వ బొట్టు ఉన్నాడు స్వామివారు. దక్షిణం వైపు గంగ వస్తుంది. ఈ గంగ నీళ్ళు ఎన్ని తీస్తే అన్ని నీళ్ళు వస్తాయి, తీయపోత రావు. ఇది ఇక్కడ ప్రత్యేకత. 15/2/2026 ఆదివారం 4 గంటలకు శ్రీ శివరాత్రి సందర్భంగా అభిషేకాలు మన గౌరవనీయులైన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులచే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానము, నైట్ 12 గంటలకు మహా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరుగుతుంది. దాదాపు ఈ 5 రోజులు
నిత్యం అన్నదానము మరియు భక్తులు అధిక సంఖ్యలో ఒక 5-6 లక్షల మంది వచ్చి స్వామివారి గంగ నీరు జల్లించుకొని స్వామివారి గంగ తీర్థం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. శివాయ. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు గ్రామంలో స్వయంగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శమలింగేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారు స్వయంలింగం అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారి ఉంటే వెనక జలాకారంలో అమ్మబడుతుంది. ఇక్కడ స్వామివారి శిరసున గంగాజలం నీళ్ళు చూస్తే నీళ్ళు వస్తుంటాయి. చేయబోతే లింగాకారం వరకు చాడిపోతుంది. ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు బెత్తడి విరుగుతున్నాడు. 100 సంవత్సరాలు సుమారుగా బెత్తడి విరుక్కుంటూ స్వామివారు 6వ బొట్లో పెరుగుతున్నాడు. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి శిరసున గంగ మనం ఎన్ని నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తుంటాయి. ఆ స్వామి గంగా జలాన్ని భక్తులు చల్లుకుంటారు, తీర్థంగా స్వీకరిస్తారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యంతో పాడి పంటతో ఉద్యోగలకి సంపదతో తొలగుతుంటుంది. ఆ నమ్మకంతో రేపు మహాశివరాత్రి జాతరకి రేపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా కన్నల పండుగ నిర్వహిస్తారు. రేపు ఉదయం 4 గంటలకి మన మినిస్టర్ ఉత్తమ కుమార్ రెడ్డి గారి దంపతులతో రేపు ఉదయం 4 గంటల అభిషేకం ప్రారంభమయ్యి 7 గంటలకి స్వామివారి లింగోద్భవ కాలంలో అభిషేకం నిర్వహిస్తారు. 10 గంటలకి అన్నాభిషేకం, 11 గంటలకి స్వామివారికి మహాపుష్పార్చన కార్యక్రమము, మహానివేదన మంగళ నీరాజమంత పుష్పంతో ప్రారంభమయ్యి స్వామివారికి 1 గంటలకి ఎదురు కోలాటాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నడ పండుగ 1 గంట తర్వాత మన మేలచెరువు గ్రామంలో కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం స్వామివారి మహాశివరాత్రి జాతర మహాకళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు ఉదయం పూట 6 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకం, తర్వాత 2 గంటలకి మహానివేదన కార్యక్రమము. అదేవిధంగా 3వ రోజు స్వామివారికి ఉదయం పూట 6 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 11 గంటలకి పెద్ద రథంతో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం. పెద్ద రథంలో కాకతీయ కాలంలో నిర్మించిన పెద్ద రథం అది. చాలా పూర్వపు రథం అది. ఆ రథంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకి స్వామివారికి. అదే 4వ రోజు ఉదయం పూట స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, స్వామివారికి 12 గంటలకి మహానివేదన మంగళ నీరాజనం. 5వ రోజు 19వ తారీఖు గురువారం ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 11 గంటలకి స్వామివారికి మహాపూర్ణంతో ముగిపోయి స్వామివారికి త్రిశూల తీర్థంతో ముగించుకుంటుంది. రాత్రి 9 గంటలకి పబలింపు సేవ కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమం అత్యంత వైభవంగా మహాశివరాత్రి పండుగ కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ బ్రహ్మోత్సవం మహాశివరాత్రి జాతరలో లక్షల మంది స్వామివారికి ఇక్కడ భక్తులు స్వామివారిని తిలకిస్తారు. అభిషేకంలో పాల్గొని స్వామివారు వచ్చే తీర్థము కలుకొని స్వామివారి ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలు, పలు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేస్తారు. లక్షల మంది వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వారికి ఆలయ కార్యనిర్వాహకారి చైర్మన్ గారు, తర్వాత అన్ని రకాల శాఖలు స్వామివారి వచ్చే భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా భక్తులకు వసతి సదుపాయం కల్పిస్తారు. జాతర సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి స్వయం శమలింగేశ్వర స్వామి దేవాలయానికి మన మంత్రివర్యులు ప్రతి సంవత్సరం కూడా ₹1 కోటి సాయం అందిస్తుండు. అదేవిధంగా అన్నదానానికి కానీ ఇక్కడ పాలకవర్గం కూడా అందరూ సహకారాలతో మంచి అభివృద్ధిగా పనిచేయాలని పనిచేసుకుంటూ ఆ శమలింగ స్వామి సేవ చేసి ఆయనకు కుట్రకి పాత్రలు కావాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం రేపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి జాతర. ఆ జాతరకు చేసి ఉన్నటువంటి మంత్రివర్యులు దంపతులు మరియు వివిధ శాఖల వారు చేస్తున్నారు. అదేవిధంగా ₹1 కోటి శాంక్షన్ చేశారు మాకు. మంచిగా ఎద్దుల పందాలు కానీ, క్రీడాకారులు కానీ, క్రికెట్, అదేవిధంగా కబడ్డీలు, ఇవన్నీ క్రీడలు మంచిగా సాగుతున్నాయి కాబట్టి అందరికీ ఆహ్వానిస్తున్నాం. దేవస్థానంలో 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఈ దేవస్థానానికి ₹1 కోటి వెచ్చేసి ఉన్నారు.
ఇటు ₹1 అన్నదానానికి మరియు రాజగోపురానికి మరి కొన్ని కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామండి.